హలో ఎవ్రీవన్! రికర్షన్ ప్లేలిస్ట్‌లో మనము ఇంకో క్వెషన్‌ని సాల్వ్ చేద్దాము. అండ్ ఇది జీఎఫ్‌సీ క్వెషన్ nth డిజిట్ నంబర్ విత్ డిజిట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. అండ్ ఆల్రెడీ ఈ ప్యాటర్న్స్ మనం కవర్ చేసాము. బట్ స్టిల్ వి విల్ సీ హౌ టు టాకిల్ ఈ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్‌ని. ఓకే. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉండబోతుంది. ఆల్రైట్. సో అగైన్ డోంట్ వరీ అబౌట్ ద టాగ్స్. Given an integer n, print all n digit numbers in increasing order such that their digits in strictly increasing order ఉండాలి అంటున్నాడు from left to right. Alright, so if I take number 2, what ఏమంటున్నాడు? If I given n equals to 2, you need to return me strictly increasing thing, like just if in case like 2 digit తీసుకుంటే 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and then 20 and so on, like all the way 99 వస్తాయి. But among that 11, 10 ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో లేవు. లైక్ రిపిటేటివ్ ఉంది. స్ట్రిక్ట్‌లీ ఇంక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పేసాడు ఇక్కడ. సో సచ్ ఎ వే యూ నీడ్ టు రిటర్న్ లైక్ 12, 13, 14, 15, 16, 17, 18, 19 అండ్ దెన్ 23 కమ్స్. 20 రాదు, 21 రాదు, 22 రాదు. ఎందుకంటే డిక్రీజింగ్ ఉంది, ఇది డిక్రీజింగ్ ఉంది, ఇది ఈక్వల్ ఉంది. ఐ నీడ్ అ స్ట్రిక్ట్‌లీ ఇంక్రీజింగ్ ఆర్డర్. దట్స్ ఇట్. మనం జస్ట్ దాన్ని రిటర్న్ చేస్తే చాలు. ఆల్రైట్, ఫైన్. క్వెషన్ వెరీ సింపుల్. మరి దీన్ని హౌ టు అప్రోచ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే. ఫస్ట్ థింకింగ్ ఇనిషియల్ థాట్ ప్రాసెస్ ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉండాలి. ఒక నంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉండాలా లేదని ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ అది సక్సెస్ అయితే వి ఆర్ డన్ విత్ ద క్వెషన్. సో హౌ కెన్ ఐ సే? మేబీ థింక్ వి హావ్ 1, 5 and then 9, maybe you can talk 6 and then 7 and then 2 or 8 can be of like any number. సపోజ్ ఇది నంబర్ అనుకుందాం. ఈ నంబర్ స్ట్రిక్ట్‌లీ ఇంక్రీజింగా కాదా అనేది ఎలా చెప్తాము? ఈస్ ఇట్ సంథింగ్ లైక్ ఇ ఇ అగైన్ ఇది అరే కాదు, బై ద వే ఇది అరే కాదు. ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ నంబర్, ఇంటీజర్. ఇట్స్ ఎన్ ఇంటీజర్. సో ఐ కెన్ డూ వన్ థింగ్. I can take out of it and I'll compare whether the next one is increasing or not. Otherwise, ఇలా వెళ్ళే ప్రాసెస్ కన్నా హౌ అబౌట్ వి ఆర్ డూయింగ్ ద రివర్స్ వే. దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ, రైట్? సీ, సపోజ్ ఇక్కడ 1 అని అంటే మేబీ లెట్స్ సీ 1 గ్రేటర్ దాన్ ఇది కాబట్టి ఓకే. ఇది గ్రేటర్ దాన్ ఇది కాబట్టి ఓకే. ఇది గ్రేటర్ దాన్ ఇది కాబట్టి ఇది లెస్ దాన్ కాబట్టి నో, దిస్ ఈస్ నాట్ లైక్ వాలిడ్ కాదు. సో హౌ కెన్ ఐ సే ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒక ఇంటీజర్ అయితే ఏముంది? ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ దిస్ వే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ టు చెక్ దిస్ వన్, నేను బ్యాక్ నుండి రావచ్చు కదా! ఎవ్రీ టైమ్ బై 10 చేసేసి అప్పుడేమవ్వాలి? అరే లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో స్ట్రిక్ట్‌లీ ఉండాలి అంటే రైట్ టు లెఫ్ట్ స్ట్రిక్ట్‌లీ డిక్రీజింగ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. సో ఇన్ థాట్ కేస్ మేబీ ఐ కెన్ పిక్ ద లాస్ట్ డిజిట్, whichever the digit was there. I'll compare with the next one. అది strictly decreasing ఉంటే perfect. And then I'll make it divided by 10 and I can check this part. మళ్ళీ నేను divided by 10 చేస్తాను and then divided by 10 చేస్తాను. I can extract each and every digit and I can check the rest of the modulo 10 value whichever the present in this, right? Okay, it's normal basic stuff. Then question ఏమంటున్నాడు? Then okay, what I can do now? Fine. If in case n వాల్యూ 2 అంటే ఈస్ ఇట్ సంథింగ్ లైక్ ఆర్ మేబీ n వాల్యూ 6 అంటే ఇది 1-6 అని అర్థమా? కాదు. ఇట్స్ రిప్రజెంటింగ్ లెంత్, డిజిట్, నంబర్ ఆఫ్ డిజిట్స్. కూల్ ఎనఫ్. అంటే ఏంటి? సపోజ్ n వాల్యూ 2 అంటే ఐ నీడ్ టు చెక్ ఆల్ ద వే టిల్ 99 లైక్ 2 డిజిట్. సో ఇప్పుడేంటి? డూ ఐ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ 1? నో, బికాజ్ ఇట్స్ 1 డిజిట్. బట్ ఏం చేయొచ్చు? We need to start from the 2 digit. So start from the 2 digit, pick every of the element and just apply this technique. You're done with the question. వాడికి అది కావాలి. ప్రతి క్వశ్చన్కి ప్రతి నెంబర్ దట్ వీ హ్యావ్ టేకెన్ అవుట్ హియర్ అది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఉందా లేదని చెక్ చేయాలి. ఓకే. ఫర్ దిస్ పర్టికులర్ పార్ట్ ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, రైట్? ఏంటి ఐ కెన్ యూస్ అ సింపుల్ లూప్. I can write a function that check whether it is strictly decreasing, by the way, because we are making in a reverse direction of it. All right. But ఇప్పుడు n equals to 3 అంటే how can I start by 3 digit length? How can I make this thing? That's the question. అంతే కదా. You cannot start by saying like till 1 నుండి నేను till all the way 999కి వెళ్తాను, ఇక్కడ ఇన్ బిట్వీన్ తీసుకుంటాను. ఇది తీసుకోకూడదు. ఈవెన్ అందులో స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ తీసుకోకూడదు బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్
n represents number of digit. ఈ డిజిటల్ లెంత్కి సంబంధించిన ఎన్ని స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయో అవి మనకు కావాలి. ఓకే, సో whatever the number it is, I need to start from its zeros, like 1000, 10,000, whatever it is, right? Okay, how can I make that thing? What's there? ఏముంది, సింపుల్గా కెన్ ఐ మేక్ 10 to the power of n3 అయితే n minus 1, which means maybe we will ended up with that way, which is 100. That's it. See, intuition చూద్దాము, and then we will see what we can improve, like ఒకదాని తర్వాత. So if in case n equals to 4 అంటే I need to start from the 4 digit, which means all the way 1000. From then we need to go all the way 999, right? All the way 999. So for that I can say 10 to the power of 4 minus 1, which is 10 to the power of 3, which replicates 10, like 1000. That's it. దాని తర్వాత you can apply whatever the thing that we have done. But okay, that makes sense. But if n equals to 4, ఇక్కడ అన్ని possible, because we are starting all the way from 1000 to all the way 4 9s, right? అంటే ఇక్కడ 1 to 9 లో ఏ నెంబర్ అన్నా రావచ్చు. That's it. That is the basic thing. అండ్ ఇక్కడ again 1 to 9 లో ఏ నెంబర్ అన్నా రావచ్చు, అండ్ ఇక్కడ 0 కూడా రావచ్చు. బట్ if we start from 1, ఇక్కడ ఆబ్వియస్గా 0 రాకుండా ఉండడానికి we can skip that 0, because అది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్ మెయింటైన్ చేయదు కాబట్టి. బట్ okay, you can think in terms of like 1 to only 9s were there, or you can think in terms of 0 also included. For first the 0 ఎట్టాగో రాదు కాబట్టి ఇక్కడ 10 possibilities were there, and ఇక్కడ 10 possibilities ఉంటే ఇక్కడ 10 possibilities ఉంటాయి. So can I say it's like roughly, whether you're taking choice 0 or not, it's up to you. We can write from 1 to 9 in the loop part, that like while traversing or something. So generally, అంటే ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ మనం ఇక్కడ చెక్ చేయాలి, లైక్ మేబీ యూ కెన్ థింక్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 9 to the power of 4, or even if you write 10, it's simply like if you leave this part, it's approximately 10 to the power of 4. What's there in that one thing, right? Like even if we include 0 over here, అంటే n in terms of n తో మాట్లాడాలి అంటే 10 to the power of n combinations that we are making, and for each of the combination, after making that loop, traversing at each of the loop, నేను ప్రతి డిజిట్ని చెక్ చేస్తున్నా అది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా లేదా అని. సో ఫర్ ఈచ్ ఆఫ్ దాట్ అది ఎంత డిజిట్ అయితే n టైమ్స్ ఆ లూప్ రన్ చేస్తాము to check whether it is strictly increasing or not. So we have 10 to the power of n combinations with n each thing, or you can think 9 to the power of n combinations each n. But see the time complexity. 10 to the power of n, 9 to the power of n into n. So how can we make it in better sense? Let's and by the way, what we have done, like ఇప్పుడు ఏదైతే చేసామో అది ఆబ్వియస్గా I can put it in terms of recursion factor. Like ఏముంది, first let's make it for 3. If this is the thing, what I need to generate 3 digit. So at my first level, ikkada what number it can possible, like what is the number we can write there? 1 avvachu, 2 avvachu, 3 avvachu, 4 avvachu, and so on all the way 5, like 9 avvachu. That's it. And then at level 2, see first digit and the second digit, ikkada again ఈ 1 దగ్గర 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, all the way 9 అవ్వచ్చు, అగైన్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, all the way 9 అవ్వచ్చు. ఆల్రెడీ ఇట్లాంటి వాటిని అలా హ్యాండిల్ చేయలేదని మనం ఈ ప్లేలిస్ట్లో కవర్ చేసాము. అండ్ దిస్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్ ఫర్ us, రైట్? లైక్ 1 2 all the way 9, అండ్ సేమ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ అండ్ ద సేమ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్. అండ్ అగైన్ ఇక్కడ థర్డ్ లెవెల్కి అగైన్ ఈ పర్టికులర్ వన్కి అగైన్ ఇట్ హ్యావ్ 1 to 9 కాంబినేషన్స్, 1 to 9 పాసిబిలిటీస్, 1 to 9 1 to 9. దట్ ఈస్ ద థింగ్. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడ ఏం చేయలేదు. Whatever the thing we have done using for loop, I'm just putting in like recursion. Again, if we do this way, what is the possibilities that we win? ఏముండిద్ది,
అరే at n after making this factor, here ఇక్కడ 1 1 1 వస్తుంది, and then here because of the factor ఇక్కడ 1 1 ఫిక్స్ కాబట్టి ఇక్కడ 1 1 2 ఉంటుంది, and then ఇక్కడ 1 1 3 ఉంటుంది. బట్ ప్రతిదీ చెక్ చేయాలా, ఈ పర్టికులర్ది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డరా? అఫ్ కోర్స్ ఇట్ టేక్స్ అన్. In that case, check the time complexity for this factor also. ఇక్కడ 9 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి అగైన్ ఇంకో 9 స్ప్లిటర్ ఉన్నాయి, కెన్ ఐ సే 9 స్క్వేర్? అఫ్ కోర్స్. అండ్ ఇక్కడ ఒక్కో దానికి మళ్ళీ ఇంకోటి ఉంది, అండ్ సో ఎన్ని ఉంటాయి. అరే ఎన్ని లెవెల్ డిజిట్స్ అయితే అన్ని, అండ్ ఇక్కడ 3 లెవెల్ కాబట్టి 3, అండ్ ఇక్కడ 9 to the power of n. Obviously, and at last in the base condition we are doing n time, and each of this factor base condition lekunda, like because of the fact base condition lone kada manaki telisedi, okay we have formed a number, our number is strictly increasing or decreasing anedi. Nice. So can I say it is 9 to the power of n? Confused out now? Let's find. ఏముంది, I'll take for int I, I equals to 1. Let's write this one. So for I equals to 1, I less than or equals to 9, and then simply I'll do I plus plus, that is what, and we will start set number, whatever. Here I'll be getting the number part, and నేను ఇక్కడ ఏం చేయాలి, I'll call this set number. So whatever my number I'll do into 10 plus I value I will add. అంతేనా? That's it. ఎందుకు ఒక పర్టికులర్ డిజిట్కి ఒక పర్టికులర్ లెవెల్కి I can add all the way, I can add all the numbers from 1 to 9. Think in terms of this way. ఇక్కడ దాకా నాకు 12, లైక్ లెవెల్ 3లో ఉన్నాం అనుకో. సో లెవెల్ 2 నుండి నాకు ఇక్కడ 1 4 అనే నెంబర్ వచ్చింది అనుకుందాం. దెన్ ఐ కెన్ యాడ్ ఇక్కడ 1 నుండి 9 దాకానే యాడ్ చేయొచ్చు. సో ఫర్ దాట్ ఐ నీడ్ టు డూ ఇంటూ 10, అండ్ దెన్ ఐ నీడ్ టు యాడ్ వాట్ ఎవర్ మై ఐ ఫ్యాక్టర్ వస్తే, వెరీ బేసిక్ స్టఫ్. అండ్ ఐ నీడ్ టు నో మై n value also. Every time I'll do -1. So the moment, and yeah, what we need to write, and if in case, see, just look at into this factor. If in case నా n గాని 0 అయితే I'm done with the thing. I'll be getting whatever the number. I'll check this number is increasing or not. Is it increasing or not? If so, I will add in my list. If not, I'll be removing. And what I need to do, so whatever I'm going to add, like is it increasing factor, I'll simply write, can I write the first remainder, whatever the number it was, that has to be like n by n modulo 10, and from there I can write a basic for loop. పెద్దగా రాయలేదు ఎందుకు టైం వేస్ట్. సో that is the thing. So if you see this thing, it takes 9 square. So because 9 square possibilities ఉన్నాయి, but if you write the same factor for the recurrence relation also, ఒక్కొక్క దానికి 9 టైమ్స్ రికర్షన్ని కాల్ చేస్తున్నాము, అండ్ అట్ ద బేస్ కండిషన్లో మాత్రమే n టైంకి సంబంధించిన ఒక ఎక్స్ట్రా ఫంక్షన్ని చేస్తున్నాము. సో కెన్ ఐ సే ఫర్ ద ఫస్ట్ థింగ్ ఇట్ విల్ బి 9, అండ్ సెకండ్ థింగ్ 9 స్క్వేర్, అండ్ థర్డ్ థింగ్ ఇది, అండ్ ఆల్ ద వే at 9 to the power of n, which hits the base condition level appude I'm making one more extra n, like one more extra of each of the leaf node that is triggered. I mean in the last part kada. మరి ఇప్పుడు దీనికి ఏమైంది, దీనికి మాత్రం ఇంటూ n ఉండిద్ది, అండ్ ఇక్కడ 9 to the power of n -1 లెవెల్కి కూడా కాన్స్టెంటే, because I'm not doing, just look into this thing, apart from this recursion call I'm not having any other function, so it will be simply constant. Extra factor ఏమైనా ఉందా, constant, only base function దగ్గర మాత్రమే n వాడుతున్నాను. So in that case what will be this thing, if you even take only this thing, which will be the bigger one? Obviously this one. అర్థం కాలేదా? just it also forms a GP series, so if solve చేయి, and we have already done this part. It will be roughly 9 to the power of n -1, and you can think in terms of 9
9 to the power of n, and this will be again 9 to the power of n into n. ఏది పద్ధతి? అరే 9 to the power of n పద్ధతి. Obviously. So like sorry, n into 9 to the, so this will be like n into 9 to the power of n. But what kind of thing we are doing? What kind of thing we are doing? Let's understand this part. ఇప్పుడు ప్లాట్ చేసేస్తున్నాము. బ్లైండ్‌గా ఒక్కొక్క లెవెల్‌లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వేస్తున్నాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వేసేస్తున్నాము. బట్ కొంచెం ఆలోచించు. సపోజ్ లెట్స్ స్టిక్ విత్ 2. Can I say it is 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. And then just focus on this part. Previously ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రాస్తున్నాము. ఓన్లీ ఫర్ ఆల్ ద వే ఫర్ దిస్ థింగ్. అండ్ ఇక్కడ అగైన్ ఆ 2 కూడా 1, 2, 3, 4 ఆల్ ద వే 9. అండ్ దెన్ ఈ 3కి 1, 2, 3, 4, 5 ఆల్ ద వే 9 రాస్తున్నాము. Just think this whole red region belongs to the 3 and this green region belongs to 3. ఓకే, సో దీనికి సంబంధించిన రికర్షన్ కాల్స్ అనుకుందాం. ప్రీవియస్గా ఇది లెవెల్ 1 లైక్ ఫస్ట్ డిజిట్లోకి వచ్చే నెంబర్స్, సెకండ్ లెవెల్లో వచ్చే నెంబర్స్ అనుకుందాం. దెన్ వాట్ వీఆర్ డూయింగ్, దెన్ ఐఎమ్ కంబైనింగ్ దిస్ 1 1 into 1 into 1 which is like 11, and this will be like 12, this will be like 13, this will be like 14, and the same way 21, 22 and so on 29 and then 31 and then 39. ఇట్లా కదా మనం ఫార్మ్ అప్ చేస్తుంది. బికాస్ see whatever the number we got from the previous call, I'm making into 10 plus whatever the present time, that making like incremental thing. Cool. But see ఒకటి ఈ లెవెల్లో ఆల్రెడీ వచ్చింది అన్నప్పుడు బికాస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్గా ఉండాలి అన్నాడు. ఎందుకని నేను మళ్ళీ ఇక్కడ ఒకటితో స్టార్ట్ చేస్తున్నా? లెట్స్ అండర్స్టాండ్ విత్ అనదర్ థింగ్. 2 ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ లెవెల్లో 2 అనే దాంతో నాకు ఇక్కడ వచ్చేసినప్పుడు ఎందుకని 1ని కూడా మళ్ళా బ్లైండ్గా యాడ్ చేస్తున్నా? ఎందుకని 2ని కూడా బ్లైండ్గా యాడ్ చేస్తున్నా? మనకు తెలియదా? ప్రీవియస్ లెవెల్లో నుండి 2 అనేది వస్తే ఆబ్వియస్గా సపోజ్ ప్రీవియస్ లెవెల్లో 2 అని ఉంటే ఈ లెవెల్లో బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వీ నీడ్ టు మెయింటైన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. కాబట్టి ఎందుకని మళ్ళా 1, 2 చేస్తున్నాను? వాట్ ఇఫ్ వీ స్టార్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ 3? Then we don't have to call this and let's see for this also. 3తో స్టార్ట్ అయింది. ఎందుకని 1, 2, 3 యూజ్ చేయాలి? Why don't I start from 4? అంటే ఇఫ్ మై ప్రీవియస్ రికర్షన్ కాల్ లైక్ ప్రీవియస్ లెవెల్లో నా లాస్ట్ డిజిట్ అప్పటిదాకా ఫామ్ అయి ఉన్న నా లాస్ట్ డిజిట్ యొక్క రిమైండర్ తీసుకుంటే అది ఐ అయితే ఆర్ సమ్ కే అయితే ఈ ప్రెసెంట్ లెవెల్లో నుండి నేను k+1 నుండి స్టార్ట్ చేస్తే సరిపోద్దా? ఎస్సి 1 కాబట్టి 1 తర్వాత నుండి, 2 లాస్ట్ లెవెల్లో పిక్ చేసుకుని ఉంటే 2 తర్వాత నుండి, 3 పిక్ చేసుకుంటే 3 తర్వాత నుండి, సిమిలర్లీ 4 పిక్ చేసుకుంటే 4 తర్వాత నుండి. ప్రాబ్లం అయిపోయింది. ఇంకంతే. ఈ ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ సీ వన్ స్మాల్ చేంజ్. ఏంటిది? బ్లైండ్గా ఐ కన్నా వాట్ ఇఫ్ ఇక్కడ ఆఫ్టర్ ద బేస్ కండిషన్ వాట్ ఇఫ్ ప్రీవియస్ లెవెల్లో నుండి వచ్చిన నంబర్ ఇదేనా? అందులో లాస్ట్ డిజిట్ తీసుకోగలిగితే ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇఫ్ దిస్ ఈస్ ద లాస్ట్ డిజిట్ దట్ ఐ గాట్, జస్ట్ స్టార్ట్ లాస్ట్ +1 ఆల్ ద వే 9. దట్స్ ఇట్. అయిపోయింది. ఇంకేముంది ఇక్కడ నువ్వు ఆలోచించడానికి? ఈవెన్ దో ఇక్కడ 8 ఉంటే ఎడ్జ్ కేసెస్లో కూడా 8 ఉంటే అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 9. ఈవెన్ ఇక్కడ లాస్ట్ దాంట్లో 9 ఉంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 10. 10 less than or equals 9? No, we will comes out of the loop. That's it. అంటే whatever we have done, just instead of blindly making +1, make it into k+1, whatever the last number that is being done. మరి ఇప్పుడు ఇలా చేయడం వల్ల what is the benefit that we are getting?
Just look into this one. You will get the beauty when you are having n equals to 3, or like fine, even 2 also. Just see this one. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. And for this starts from 2 to 9. And for this 3 to 9. And for this 4 to 9. This 5 to 9. 6 to 9. Then 7 to 9. Here 8, 9. Here only 9. And here nothing. It won't even done, like it won't even call for this. So from my initial, like assume this is the initial phase that we need to form a number, and we form at this level, 1. And ikkadenti parameters lo what we are making, whatever the last digit extracted, and do into 10 plus 2 from now onwards. Next ఈ లెవెల్లోకి ఏమైంది, ఇది 12 కింద వెళ్ళింది, 12, 13, 14 until then. And then see ఇక్కడ ఏమవుతుంది, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 ఆల్ ద వే 9. అండ్ ఇక్కడున్న 3 ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 4. ఒక్కొక్క లెవెల్లో డ్రాస్టిక్గా మనం తగ్గిస్తున్నాము. సి హౌ మెనీ రికర్షన్ కాల్స్ నౌ ఇట్ విల్ బి. ఇక్కడ 9 ఉంటే ఇక్కడ 9 స్క్వేర్ ఉండవు, 9 స్క్వేర్ ఉండవు. హౌ మెనీ ఉంటాయి ఇక్కడ, ఒకటి పక్కన ఎన్ని ఉంటాయి, లైక్ 8 ఉన్నాయి. అంటే ఇక్కడ ఓన్లీ 8 కాల్స్. అండ్ ఇక్కడ కెన్ ఐ సే 7. అండ్ ఇక్కడ 6, 5, 4, 3, 2, 1. అండ్ ఇక్కడ నథింగ్, నో కాల్ వాస్ బీయింగ్ హ్యాపెనింగ్. So what was happening here? Just 8 plus 7 plus 6, 5 plus 4, 3, 2, 1. It's not 9 square. It's not 9 square. It's summing up all this. What about the next level if you go? That's it. So మరి దీనికి ఏంటిది, మరి దీనికి లైక్ వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ ప్రాబ్లమ్? లైక్ ఇఫ్ ఐ సే డైరెక్ట్లీ, ఇక్కడ నేను 1 ఎప్పుడైతే రాస్తున్నానో యూ కెన్ సే ఓకే, ప్రతిసారి స్టాటికల్గా ఒకే రికర్షన్ కాల్ చేస్తుంది కాబట్టి ఐ కెన్ సే ఓకే, ప్రతి ఇన్స్టాన్స్కి 9. అండ్ దెన్ లైక్ వాట్ ఎవర్ ద nth digit level, those many combinations we are getting. At 10 it's like 9 to the power of n. And at the base condition for this thing, అరే అసలు ఈ పర్టికులర్ దానికి బేస్ కండిషనే లేదు. బేస్ కండిషన్ లేదంటే ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇంక్రిమెంటల్ థింగ్. ఆల్రెడీ ఇంక్రిమెంటల్గా పంపిస్తున్నప్పుడు బై మేకింగ్ షూర్ k+1 ఐ నో వాట్ ఎవర్ ద నంబర్ దట్ ఐ హ్యావ్ జనరేటెడ్, అది మస్ట్ అండ్ షుడ్గా ఇంక్రిమెంటల్గానే ఉంటుంది అని తెలిసినప్పుడు వై ఐ నీడ్ టు యూస్ దిస్ ఫంక్షన్? నో, వీ డోంట్ నీడ్ దట్ ఎట్ ఆల్. So which means we don't have to use that thing. So base condition లో n ఫ్యాక్టరల్ టైమ్స్ సేవ్ చేసాము. మరి ఇలా వాడుతున్నప్పుడు 8, 7, 6, 5 ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కాల్స్, లైక్ డైనమిక్ కాల్స్ లాగా ఉన్నప్పుడు హౌ డు ఐ నీడ్ టు కంప్యూట్ దిస్ థింగ్? జస్ట్ థింక్ అబౌట్ దిస్ థింగ్. If I'm having 2 digit number that I need to form, n equals to 2 అయితే నా బాస్కెట్లో ఆర్ ఫ్రమ్ ద బకెట్ దట్ ఐ నీడ్ టు పిక్, ఇందులో 2 డిజిట్ని ఫామ్ చేయాలి అని అంటే హౌ మెనీ కాంబినేషన్స్ పాసిబుల్? జస్ట్ సే దట్ హౌ మెనీ కాంబినేషన్స్ 2 డిజిట్ని ఫామ్ చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్గా 2 వాల్యూస్ నేను పిక్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ దెమ్ ఎన్నిట్లో నుండి 2, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? 9 నెంబర్స్ ఉన్నాయి. 9 నెంబర్స్ ఉన్నప్పుడు 2 నెంబర్స్ని పిక్ చేయాలంటే కెన్ ఐ సే ఇట్ ఈస్ 9c2? Obviously it's just the combinations of it, because just think any of the number. Take 6, 2. Maybe if I'm picking these two, 26, you can write this as 26 or we can write it as 62. మనం అనొచ్చు అన్న ఇది వ్యాలిడ్, బట్ ఇది వ్యాలిడ్ కాదు కదా అని అంటే, అందుకే కదా మనం ఇక్కడ కాంబినేషన్స్ తీసుకుంటున్నాము. వీఆర్ నాట్ టేకింగ్ పర్మిటేషన్. కాంబినేషన్ జస్ట్
2 నంబర్స్‌ని పిక్ చేసుకుంటున్నాం అంతే. అందులో డెఫినెట్‌గా వన్ ఆఫ్ ద వే దాన్ని అరేంజ్ చేసే వే నాకు ఆబ్వియస్‌గా ఒకటి వాలిడ్ అయ్యుండిద్ది. సో, డెఫినెట్‌గా నువ్వు ఏ 2 పిక్ చేసుకున్నా దాంతో నేను ప్రాపర్‌గా ఇంక్రీజింగ్ ఆర్డర్‌ని ఫిట్ చేయగలం. జస్ట్ టేక్ ఎనీ ఆఫ్ ద నంబర్ లైక్ 15, 15 వస్తే ఇంకోటి 51 వస్తది. ఆబ్వియస్‌గా ఇది ఇంక్రీజింగే. థాట్స్ ఇట్. అంటే ఏంటి? ఇది 2 డిజిట్ అయితే వి ఆర్ పికింగ్ 2 numbers like 2 like out of 9 possibilities I'm picking 2, 92. అదే n equals to 3 అయితే 9c3, n equals to 4 అయితే it will be 9c4. So if you say, then what is the time complexity for this problem? It's just 9cn. Whatever the n value he has given, those many combinations that we were making, like ఇక్కడ 3 digits ఉంటే those many out of these 9 combinations, out of these 9 possibilities, I'm picking 3 out of them. So it will be 9c3 and it will be 9cn. And if you see like fine, before implementing the code is not a big deal now. So let's understand this stuff. So if you see the constraint of this problem, he was saying like I'll be giving 9 as 1 to 9 only. 1 నుండి 9 digit length మాత్రం ఇస్తాను. He's making at max 9 digit length I'll form. That's it. అంటే if you see this thing for this particular thing also, at max it will be like 9c9. అంతేనా? అంతేనా? So just look into this problem. 9 digits లేదా n equals to 3 something if you see this way. Yeah, if I am making n equals to 3, at first level I'll have 9 combinations, and at my second level I'll be having 9c2. At my third level I'll be having 9c3 possible recursion calls. That is what కదా ఇక్కడ 8 7 8 plus 6 plus 7 plus 4 plus ఇదంతా కాల్ చేస్తే అన్ని రికర్షన్ కాల్స్ ఉంటాయి, because we are making strictly increasing order. And at 4 5 6 7 8 9 at max 9 digit number ఇస్తున్నాడు అంటున్నాడు. సో let's take this case. So like time complexity is 9c అని అన్నాం కదా, let's understand this. సో ఇక్కడ 9c4 అవుతుంది, ఇక్కడ 9c5 అవుతుంది, ఇక్కడ 9c6 అవుతుంది, 9c7 అవుతుంది, అండ్ 9c8 అవుతుంది, 9c9 అవుతుంది. And in the worst case, if n equals to 9 digit formation length that I need to make, what is the thing it was making? 9 plus 91 plus 9c2, 9c3, c4 and so on, c9. అంతేనా? Those many recursion calls we are making when n digit equals to 9. But you can say this as simply, which is equivalent to 2 to the power of n. It's a binomial identity. And if ఇది కానీ అర్థం కాకపోతే just leave this part, and if you see this thing 9, and if you compute this 9c2, 9c3, 9c4 and all the way 9c9, it will literally ended up with hardly 511 or 512. That's it, which is actually a constant number of recursion calls that being happen because of the reason the constraint has given 1 less than or equals n less than or equals to 9. మరి అన్న అన్ని రికర్షన్ కాల్ చేస్తున్నాం కదా, మరి ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పాలి, కాన్స్టెంట్ అని చెప్పాలంటే నో. ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ ఎంతో రిలేటెడ్ అయింది కాబట్టి, దో ఇది n equals to 9 అనేది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి, ఇఫ్ యూ సాల్వ్ దిస్ థింగ్ ఎట్ ద మ్యాక్స్ కేస్ ఆల్సో యూ విల్ ఎండెడ్ అప్ విత్ హ్యావింగ్ ఎట్ మ్యాక్స్ 512 recursion calls. At max. That's it. Because of that reason, I'm saying it is a big of 1. But generally, we need to talk with them in terms of like n. So which is 9cn.
ఓకే. అండ్ అంతే. ప్రాబ్లమ్ ఏం లేదు. లెట్స్ డైరెక్ట్‌గాన మనం ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ గూడా చేసేద్దాము. అండ్ ఆల్రెడీ ఇట్లాంటి చాలా క్వెషన్స్ వి హావ్ కవర్డ్ ఇన్ దిస్ రికర్షన్ ప్లేలిస్ట్. ఇన్ కేస్ ఎవరైనా ఇంకా చూడకపోతే జస్ట్ మేక్ ష్యూర్ యూ చెక్ ఔట్ దట్ రికర్షన్ ప్లేలిస్ట్. ఆల్రైట్. అండ్ బై ద వే వాడి ఎక్స్‌పెక్టెడ్ టైమ్ కాంప్లెక్సిటీ 9 టు ద పవర్ ఆఫ్ n అంటున్నాడు. అండ్ వి హావ్ సాల్వ్డ్ బెటర్ దాన్ దట్. అండ్ యాస్ యూజువల్‌గా వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ? ఇట్ డిపెండ్స్ అపాన్ నంబర్ ఆఫ్ లెవెల్స్ దట్ వి ఆర్ మేకింగ్. మరి నంబర్ ఆఫ్ లెవెల్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? అరే డిజిట్ లెంత్ మీద. ఎన్ని డిజిట్స్ అయితే అంత. సో ద స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n. ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి 9cn. And which is far better than 9 to the power of n. Alright. So yeah. నువ్వు నా వీడియోస్ చూస్తావా? హా, చూస్తాను. మరి సబ్స్క్రైబు లైకు కొట్టొచ్చు కదా. So what we need to do first? I can say I'll create an array list. Yeah, I can create a list. I can pass. All right, like integer pass చేసిన పాస్ అయిపోయినా రెండు ఒకటే మనకి. And what I need to pass over here? First I need to pass my list. Along with that, do we need to pass any other thing? I can pass లాస్ట్ డిజిట్‌గా పిక్ చేసుకున్నది ఏది అనేది పాస్ చేయొచ్చు. లేదా పాస్ చేయకపోయినా పర్లా. బట్ వాట్ వీ కెన్ సే ఐ నీడ్ టు పాస్ మై నంబర్ ఆల్సో దట్ బీయింగ్ లైక్ ఏదైతే అపెండ్ చేయాలనుకుంటున్నాం అది. సో కెన్ ఐ కాల్ దిస్ పర్టిక్యులర్ థింగ్ increasing, like what is the number of digit and my list. I'm gonna pass my n value which is initially 0, like the number that we are starting with. And yeah, that's it. And once ఇది అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా నేను లిస్ట్ని పాస్ చేసిన కాబట్టి డైరెక్ట్గా నేను బేస్ కండిషన్ హిట్ అయినప్పుడు లిస్ట్‌లో నేను యాడ్ చేసేస్తాను. అండ్ డన్ విత్ దట్. సో ఇఫ్ ఇన్ కేస్ నా ఎన్ వాల్యూ 0 గాని రీచ్ అయితే ఐ నో బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ స్ట్రిక్ట్‌లీ ఇంక్రీజింగ్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఐల్ సింప్లీ యాడ్ మై డేటా ఇన్ మై నమ్ అండ్ దట్స్ ఇట్. ఐల్ రిటర్న్ అండ్ ఇక్కడ నేను ఇంటీజర్‌ని కూడా వాడక్కర్లేదు బికాస్ ఆల్రెడీ నేను పాస్ చేస్తున్నా. సింప్లీ ఐల్ రిటర్న్ దిస్ థాట్. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే వాట్ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు నో ఫ్రమ్ వేర్ ఐ నీడ్ టు స్టార్ట్ విత్. సో ఫర్ థాట్ వాట్ ఈస్ మై లాస్ట్ వాల్యూ దట్ ఐ యామ్ మేకింగ్? దానికోసం టేక్ మై ప్రెజెంట్ నమ్ అండ్ టేక్ మాడ్యులో ఔట్ ఆఫ్ ఇట్ అండ్ దట్స్ ఇట్. అండ్ వాట్ ఎవర్ మై లాస్ట్ నెంబర్ వాస్ దేర్ స్టార్ట్ ఫ్రమ్ లాస్ట్ ప్లస్ 1 till all the way I less than or equals to 9 and then I plus plus, and then I just need to make sure now నేనేం చేస్తున్నాను ఎవ్రీ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాల్యూ దట్ వీ హ్యావ్ పిక్ ఐ నీడ్ టు డూ లెన్ -1 లైక్ దట్ డిజిట్ లెన్ -1 అండ్ నా లిస్ట్ని పాస్ చేస్తున్నాను. అండ్ దెన్ నౌ ఐ నీడ్ టు ఫార్మ్ ద నెంబర్. వాట్ ఐ నీడ్ టు ఫార్మ్ మై ప్రెజెంట్ నెంబర్, లైక్ ప్రీవియస్ కాల్లో నుండి వచ్చిన నెంబర్ని తీసుకొని ఐఎమ్ మేకింగ్ ఇంటూ 10 అండ్ దెన్ ప్లస్ ఐ. హ్యాట్స్ ఇట్. అంతే. ఇంతకు మించి ఏం లేదు ఈ ప్రోగ్రామ్‌లో. అండ్ if I submit, there is one a minute thing here. Was that ఏంటంటే whenever we are doing this problem, it will handle all the case. But one edge case is that ఎప్పుడైతే n equals to 1 అయిద్దో it will return from, like initially నా num అనేది 0 కాబట్టి I'll append like 1, 2, 3 and 4 and 5 and so on 9. But what about 0? Array 0 also itself is strictly increasing thing. But whenever digit length greater than 1 అయితే, which means greater than 1 అయితే 0 అనేది ఎగ్జిస్టెంట్‌లో రాదు. బికాస్ 2 డిజిట్ అంటూ స్టార్టింగ్ నెంబర్ 0 అని పెట్టలేం బికాస్ దట్ మేక్స్ అ సింగిల్ డిజిట్, రైట్? సో ఆ పర్టిక్యులర్ దానికి ఇఫ్ ఇన్ కేస్ like after this particular thing or what I can do, if in case నా n గాని equals to 1 అయితే నా లిస్ట్‌లో స్టార్టింగే నేను 0 యాడ్ చేస్తా. 1 అయితేనే 1 డిజిట్ లెంత్‌కి సంబంధించిన అయితేనే బికాస్ ఇట్ టాకిల్ ఫ్రమ్ 1 బికాస్ దట్స్ హౌ వి కోడ్ ఇట్, రైట్? సో యాహ్, ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. అండ్ ఇన్ కేస్ ఎనీ ఎర్రర్స్ ఉంటే అది మనం రెక్టిఫై చేద్దాము. ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్. అండ్ కంపైల్ యాక్సెప్ట్ అయిపోయింది. అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ కూడా చేసేద్దాము. అండ్ మీన్ టైమ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా
ఛానల్ చెక్ చేయకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయి. వీ హావ్ కవర్డ్ లాట్ ఆఫ్ డిఎస్ఏ థింగ్స్, టాపిక్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి. అండ్ ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయి అండ్ లైక్ కూడా చేయి. అండ్ ఇట్ పాస్డ్ 1115 టెస్ట్ కేసెస్ అండ్ దట్ ఈస్ యాక్సెప్టెడ్. సేమ్ వే మనం ఇది ఒకటి పైథాన్‌లో కూడా చేసేద్దాము. ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుంటున్నాము. అండ్ ఇన్ కేస్ అది ఫస్ట్ అయితే వీ నీడ్ టు మేక్ షూర్ 0ని అపెండ్ చేయాలి. బికాస్ మనం ఇక్కడ 1 నుండి హ్యాండిల్ చేస్తున్నాము. వాట్ ఇఫ్ n ఈక్వల్స్ టు 1 అయితే వీ నీడ్ టు అపెండ్ 0 కూడా, బికాస్ 0 ఇట్సెల్ఫ్ హాస్ స్ట్రిక్ట్‌లీ ఇంక్రీజింగ్ థింగ్, రైట్? బికాస్ 1 డిజిట్ లెంగ్త్‌లో. ఆల్రైట్. సో అండ్ దెన్ ఐయామ్ కాలింగ్ దిస్ రికర్షన్. అండ్ ఇక్కడ వి ఆర్ టేకింగ్ వాట్ ఎవర్ లాస్ట్‌గా పైనుండి వచ్చిన రికర్షన్ కాల్ నుండి నంబర్ ఏదైతే ఉందో అది తీసుకొని ఆ లాస్ట్ డిజిట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని +1 నుండి ఆల్ ద వే మనం 9 దాకా రన్ చేస్తున్నాము. సో ఎవ్రీ టైమ్ ఐ విల్ రెడ్యూస్ మై డిజిట్ లెంత్ అండ్ ఐయామ్ పాసింగ్ మై లిస్ట్ ఓవర్ హియర్. అండ్ ప్రెజెంట్ తీసుకొని ఐయామ్ మేకింగ్ ఇంటూ 10 +1 +i +5. సో దట్ మేక్స్ లైక్ ఇంక్రిమెంటల్ థింగ్, రైట్? సో we need to make into units, tens, 100,000, 10,000, whatever the n value was there. అంతే. ఒక ఫర్ లూప్‌లో మనం నంబర్ ఆఫ్ రికర్షన్ పాసిబిలిటీస్‌ని స్ప్రెడ్ చేస్తున్నాము. అండ్ అట్ బేస్ కండిషన్ ఐయామ్ సింప్లీ అపెండింగ్ ఇట్. బికాస్ ఐ డోంట్ హావ్ టు చెక్ హియర్ వెదర్ అది స్ట్రిక్ట్‌లీ ఇంక్రీజింగా కాదని. బికాస్ ఆబ్వియస్‌లీ ఇక్కడ మనం స్ట్రిక్ట్‌లీ ద మొమెంట్ వి హావ్ రిటన్ లాస్ట్ +1 ఆబ్వియస్‌గా అది ఇంక్రీజింగ్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తుంది. సో వి విల్ సబ్మిట్ దిస్ అప్. And it's also accepted. So that's it for this video. Thank you.